నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఈ వీడియోలో మనం జన్మ జాతకంలో ఉద్యోగ పరిశీలన అనేది చూద్దాం. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగానికే పుట్టినట్టు ఉద్యోగం చేస్తూ ఉంటారు. వారు చదువు అయిపోయిన దగ్గర నుంచి కూడా వారు ఓపిక ఉన్నంత వరకు కొంత మనం చెప్పాలి అంటే వారికి సహకరించినంత వరకు ఆరోగ్యము, శరీరము ఉద్యోగం చేస్తూ ఉంటారు. కొంతమందికి అసలు ఉద్యోగమే సరిపడదు. కొంతమంది ఉద్యోగం అంటేనే చేయరు. అదేదో కొంతమంది అంటూ ఉంటారు, మన ఇళ్లలో కూడా లేదు, సినిమాల్లో కూడా అపహాస్యం చేస్తుంటారు. వీడికి ఉద్యోగ గండం ఉందిరా నాయన, వీడు ఉద్యోగంలో చేరితే వీడికి ప్రమాదం, అక్కడ ప్రమాదం అంటారు. ఇట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది ఫారెన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది చూసుకుంటే ఫారెన్ వెళ్తారు. కొంతమంది వెళ్తుంటే మంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి. స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, ఇట్లా వీటిల్లో కొంతమంది నార్మల్గా ఇప్పుడంటే సాఫ్ట్వేర్ అంటూ వచ్చేసింది కాబట్టి అందరూ దాని వెనకే పరిగెడుతున్నారు. కనీసం అసలు గవర్నమెంట్ ఉంది, ఆ ఉద్యోగాలు ఉన్నాయి, అప్లై చేద్దామని కూడా లేదు. అందరూ కూడా బీఏ చదవనివ్వండి, బీటెక్ చదవనివ్వండి, ఎంబీఏ చదవనివ్వండి, బీకామ్ చదవనివ్వండి, ఎంఎస్సి చేయనివ్వండి, బీఎస్సీ చేయనివ్వండి, ఏది చేసినా కూడా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోవాలి. ఎంటెక్ చేసినా కూడా వెళ్ళిపోవాలి. కనీసం వీళ్ళకి రేపొద్దున చెప్పడానికి, పాఠాలు చెప్పడానికి, స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడానికి లెక్చరర్స్, టీచర్స్ కూడా ఉండాలని పరిస్థితి వస్తుంది మనకి. ఎందువల్ల అంటే అందరూ దాని వెనకాలే వెళ్ళిపోతున్నారు. సో అక్కడ కూడా ఒక స్టాచ్యురేషన్ పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తే అన్ని దేశాల్లోనూ కొంత పరిస్థితి బాగాలేదు, ఉద్యోగాల్లో అందరికీ ఆటంకాలుగానే ఉన్నాయి. కాబట్టి కొంత ఈ భావన అనేది ఎక్కువగా మనకు తగ్గించుకుని వివిధ రంగాల వైపు వెళ్తూ ఉంటే మనకి మ్యాక్సిమం ఎక్కువ అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు సిఎస్, ఎంబీఏ ఇట్లా రకరకాల హోటల్ మేనేజ్మెంట్, టూరిజము, రకరకాల ఆపర్చునిటీస్ అనేవి పెరిగినాయి మనకి. ఒకప్పుడులాగా పాత పద్ధతిలో, మోస పద్ధతిలో మనం చూసినట్టయితే బిఏ అంటే వెళ్ళేవాళ్ళు, ఎంఏ, తర్వాత బీఎస్సీ, ఎంఎస్సీ, తర్వాత బీటెక్ వచ్చింది, ఎంటెక్. ఇలా కాకుండా మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి అటు వెళ్ళినట్టయితే వారికి ఇలా బ్రేక్స్ అనేవి కూడా ఎక్కువగా ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే కొత్త టెక్నాలజీ వస్తుంది, దాన్ని నేర్చుకోవాలి. మళ్ళీ అది అయిపోతే ఇంకోటి నేర్చుకోవాలి. దాని మీద కొంతకాలం అయిపోతే మీ ప్రాజెక్ట్ లేదు, మీరు చేసే పని లేదని బెంచ్ మీద కూర్చోబెడతారు, అటు నుంచి బయటికి పంపిస్తారు, లేదా వేరే చూసుకోమంటారు. పింక్ స్లిప్లో, రెడ్ స్లిప్లో ఏవోటి ఇచ్చేసి. కాబట్టి ఇలా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మనం కొత్తగా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఆ అవకాశాలు అనేవి కూడా వస్తాయి. కొంతమందికి అసలు ఇంట్రెస్టే ఉండదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జన్మ జాతక చక్రంలో మనం D1 మెయిన్ ముఖ్యమైన రాశి చక్రం చూడాలి. అలాగే D10 అది మనకి వృత్తి ఉద్యోగాల గురించి మనకి తెలియజేస్తుంది. కాబట్టి వ్యక్తి అసలు ఉద్యోగం చేస్తాడా, చేయడా, వ్యాపారం చేస్తాడా, లేదా వీడు మధ్యలో మానేస్తూ ఉంటారా, కంటిన్యూగా వీరికి ఉద్యోగం చేసే అవకాశం అనేది ఉందా లేదా అనే విషయాలను కూడా మనం పరీక్షించవచ్చు. ముఖ్యంగా లగ్నం మన గురించి చెప్తుంది. కాబట్టి లగ్నం అనేది ఎంత గట్టిగా, స్ట్రాంగ్గా ఉంటే వాడికి అంత విల్ పవర్ ఉంటుంది. సో వాడు ఫైట్ చేయగలుగుతాడు. అగైన్ మళ్ళీ 6th ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి. ముఖ్యంగా ఏ ఉద్యోగం చేయాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్నా దానికి ఒక పరీక్ష రాస్తాము, ప్రిపేర్ అవుతాము, దానికి వెళ్తాం. అలా అని కాకుండా మీరు ఏ ఎగ్జామ్ రాసి, లేదా ఏ ఎగ్జామ్ రాయకుండా ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు చేయాలన్నా 6th లార్డ్ కూడా మీకు సపోర్టివ్గా ఉండాలి. అలాగే 10th లార్డ్ వీడు ఉంటేనే మనకి అది ఎక్కువగా మనకి ఇది ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువగా ఉద్యోగాల్లో స్థిరత్వం పొందుతారు, ఉద్యోగం చేయటానికి వీరికి అవకాశం. అలాగే 10th లార్డ్ ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, మళ్ళీ ఆ గ్రహ బలాబలాలు మనం నవాంశ చక్రంలో పరిశీలించుకోవాలి. ముఖ్యంగా మనం 1-2 చాలా వీడియోస్ చేసుకున్నాం. ప్రతి గ్రహాన్ని కూడా, వాటి బలాబలాలను కూడా మనం రాశి చక్రంలో చూసుకుని చెప్పకూడదు. బేరేజ్ వేసుకుని మన నవాంశలో కూడా చూసి అప్పుడు మాత్రమే దాన్ని చెప్పాలి. ఉదాహరణకి మనం కర్కాటక లగ్నం తీసుకుందాం. కర్కాటక లగ్నం తీసుకున్నప్పుడు దశమాధిపతి వచ్చి మేషం అవుతుంది, కుజుడు అవుతాడు. ఈయన అక్కడే ఉన్నాడు అనుకుందాం ఫర్ సపోజ్. సో బాగున్నాడు, మూల త్రికోణంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, ఎక్సలెంట్గా ఉంటుంది, మీకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందండి, పోలీసులో ఉద్యోగం వస్తుందండి, మిలిటరీలో వస్తుందండి,
అని చెప్పేయచ్చు. లేదా మనం ఏ సాఫ్ట్వేర్లో కొట్టేసినా కూడా ఇదే వచ్చేస్తుంది. ఇదే చూసుకొని మనుషులు అలాగే కూర్చుని నాకు అదే వస్తుంది అని చెప్పని కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ అలా కాదు కదా. ఈ గ్రహ పరిస్థితి, ఈ గ్రహ స్థితి, గ్రహ బలము అనేది నవాంశ చక్రంలో ఎలా ఉంది అనేది చూడాలి. ఉదాహరణకి మనం అది తీసుకెళ్ళి అక్కడ నవాంశలో వెళ్ళి కర్కాటకంలో పడింది అనుకున్నాం. ఏమవుతుంది? అక్కడ కుజుడు తన బలాన్ని కోల్పోతాడు, నిర్వీర్యం అయిపోయి నీచపడతాడు ఉదాహరణకి. అప్పుడు అక్కడ ఏమవుతుంది? తన బలమంతా కోల్పోతాడు, అతనికి ఇంట్రెస్ట్ ఉండదు చేయాలని. అడపాదడప ఎప్పుడు పడితే అప్పుడు అతనికి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఒక సంవత్సరం, 2 ఏళ్ళు, సంవత్సరంన్నర చేయంగానే ఏదో ఒక ఇతనికి ఇష్టం లేకపోవడం, వాళ్ళు తీసేయటం, ఏదో అనారోగ్య సమస్య, లేదా తల్లికి ఇబ్బంది, లేదా తండ్రికి ఇబ్బంది, మరొక కారణం, ఈ అంతర్దశలు చేంజ్ అవ్వటం, ఈ విధంగా ఏదో ఒక కారణం వల్ల మానేస్తూ ఉంటారు. లేదా ఒకేసారి ఒక ఉద్యోగం, 2 ఉద్యోగాలు రావటం, చివరికి అవి ఏవీ కాకుండా కూడా ఖాళీగా ఉండటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం D10 కూడా మళ్ళీ అదే పరిశీలించాలి. ఈ దశమాధిపతి ఎలా ఉన్నాడు అనే పరీక్ష మనం అక్కడ D10లో కూడా చూడాలి. ఉదాహరణకి ఇదే చెప్పుకున్న కర్కాటక లగ్నానికి దశమాధిపతి కుజుడు అక్కడ కూడా నీచపడ్డాడే అనుకోండి, ఇంకా వాడు ఏం చేస్తాడు? ఉద్యోగం, వాడి పరిస్థితి గోవింద. వాడు చేద్దామని ఉంటుంది, వెళ్ళాలని ఉంటుంది, ప్రయత్నం అనేది చేస్తుంటాడు, కానీ సఫలీకృతం అయితే అవ్వడు. అన్నీ వచ్చినట్టు ఉంటాయి, చేయదారినట్టు, చేతికి వచ్చింది నోటి దాకా రాదు అన్నట్టుగా వాడికి మిస్ అయిపోతూ ఉంటాయి. అంటే మనం ఇక్కడ చెప్పుకోవడానికి చెప్తున్నాం, ఎవరిని ఇక్కడ వాడు వీడు అని చెప్పడం కాదు. వారికి లేదు, ఆ అమ్మాయికి అబ్బాయికి చూస్తూ ఉంటాం మనం, అరే ఇది చేయించామండి, అది చేయించామండి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారండి, కాకపోతే రావట్లేదండి, అన్నీ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయినాయి, మొన్నే జపం చేయించామండి, రత్నం పెట్టించామండి, ఆ ప్రదక్షిణాలు చేసామండి, ఆ దానం చేసామండి, ధర్మం చేసామండి అంటారు. కాకపోతే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారికి రావాలన్నా కూడా రావు. కాబట్టి D10 అనేది పరీక్షించాలి. అలాగే దశమంలో మనకి గ్రహాలు ఏ ఉన్నాయి అనేది కూడా మనం పరిశీలించాలి. వృత్తి నిర్ణయం చేయాలి అని అంటే ముఖ్యంగా మనం ఏ నిర్ణయం చేసినా కూడా మనం లగ్నం అనేది ప్రమాణికం. లగ్న బలం ఎంత ఉంది, చంద్రుడు ఎలా ఉన్నాడు, రవి ఎలా ఉన్నాడు. కొంతమందికి రవి నుంచి చూడటం, కొంతమందికి చంద్రుడి నుంచి, రాశి నుంచి కూడా చూడటం అనేది ఉంది. కాబట్టి ఈ బలాబలాన్ని బట్టి ఇది మనం నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఏ గ్రహ బలం ఉంది, ఎవరు దశమాధిపతి అనే బలం, ఎవరు దశమాధిపతి అని మనం నిర్ణయించి వారి బలాబలాలు ఎలా ఉన్నాయని నవాంశ చక్రంలో పరిశీలించి D10లో కూడా మనం చూడాలి. అలాగే మనం ఏ భావాన్ని ఏది పరిశీలించినా కూడా 2, 11 స్థానాలు కూడా చూడాలి. దాని నుంచి వీళ్ళకి ధనం అనేది వస్తుందా రాదా, లాభం అనేది వస్తుందా రాదా అనే అంశాలని కూడా మనం పరిశీలించాలి. అది ఉద్యోగమైన, వివాహమైన, ఏదైనా కూడా దాన్ని మనం పరిశీలించాలి. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదయ్యా అంటే, ముఖ్యంగా ఈ దశమాధిపతి పాపార్కులలో పడితే 2 పాపగ్రహాల మధ్యన పడ్డారు, పాపగ్రహ వీక్షణ ఉన్నది ఆయన మీద అంటే వారికి ఉద్యోగం చేయాలనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. రవితో శనితో కలిసినా కూడా ఈ రవి స్థానంలో రాహువు, శని వీరు ఉన్నా కూడా, అలాగే వీరి దృష్టి వారి మీద పడ్డా కూడా వీరికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఆత్మకారకుడు మనకి రవి కాబట్టి. అలాగే 10th లార్డ్ని కూడా మనం ఇక్కడ పరిశీలించుకోవాలి. అలాగే మనకి ఈ D10లో లగ్నాలాడ్ ఎవరైతే అవుతారో వీరు కూడా 6, 8, 12 స్థానాలు, ఇవి పాపస్థానాలు, దుస్థానాలు. ఇక్కడ ఉన్నా కూడా వీరికి ఉద్యోగం చేయాలంటే కనుక ఇంట్రెస్ట్ అనేది ఉండదు అని చెప్పారు. అలాగే కూరగ్రహాలతో చూడటము అని అన్నారు. అంటే పాపగ్రహాలు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ రవి, శని, రాహుకేతువు, కుజుడు, వీరి 5గురిని కూడా ఇక్కడ చూడాలి. వీరి సంబంధం ఉంటే కూడా వీరు ఇక్కడ చేయటం అనేది ఉండటు అని మనం చెప్పాలి. కాబట్టి అలాగే 10th లార్డ్ పాపగ్రహమైన లగ్నానికి ఆధిపత్య శుభుడా చూడాలి, నైసర్గిక శుభుడా, నైసర్గిక పాప్య అనేది కూడా చూడాలి. అలాగే 10th హౌస్లో కూడా మనకి పాపగ్రహాలు ఉంటే కూడా ఈ రకమైన ఇబ్బంది అనేది వస్తుంది అని మనం చెప్పాలి. అలాగే కొంతమంది ఉద్యోగం ఎప్పుడు వస్తుందండి మాకు, ఇప్పుడు మాకు ఉద్యోగం పోయింది అని అంటూ ఉంటారు. కాబట్టి వారికి కూడా ఆ మహర్దశలు ఏది నడుస్తున్నాయో చూస్తూ ఉండాలి. 159 లార్డ్స్ అయితే వారికి యోగవంతంగా ఉంటుంది కాబట్టి 2nd లార్డ్, 10th లార్డ్, అలాగే 11th లార్డ్ ఇవి మనం పరిశీలించి వారికి ఈ నెల అందాజుగా ఆ టైంలో రావచ్చు, ఆ నెలలో అటు ఇటుగా రావచ్చు అని అలాగే వారికి గురుబలం
మనం ఎప్పుడు కూడా సంవత్సరం గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి సంచారాలను కూడా మనం పరిశీలించాలి. కాబట్టి గురు సంచారాన్ని ముఖ్యంగా గురుబలాన్ని కూడా వారికి చూసి ఓహో వీరికి ఈ టైంలో రావచ్చు అని చెప్పని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే గోచారము, మహర్దశ, అలాగే ఈ సెకండ్ లార్డ్, సిక్స్త్ లార్డ్ వీరికి ఎలా ఉన్నారు, లగ్నం ఎలా ఉంది, ముఖ్యంగా D1 రాశిచక్రం పరిశీలించాలి, నవాంశలో ఆ గ్రహ పరిస్థితి పరిశీలించాలి, D10 అలాగే D10లో ఏ గ్రహము లేదనుకోండి అప్పుడు ఆ D10 ఎవరైతే దశమాధిపతి ఎవరైతే అవుతారో అతన్నే మనం ఇక్కడ తీసుకుంటాం. అలాగే D10లో గ్రహాలు ఉన్నట్టయితే పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే వీరికి ఎక్కువగా కూడా అక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. అడపాదడపా వీళ్ళు ఉద్యోగాలు మానేస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. కాబట్టి వాటికి కనెక్షన్ ఉన్నదా లేదా అనే విషయాన్ని కూడా మనం చూడాలి. అలాగే కొంతమంది ఫారెన్ వెళ్ళాలి అని చెప్పని అంటూ ఉంటారు. ఫారెన్ అవకాశాలు వస్తూ ఉంటాయి. గురువుగారు ఇప్పుడు మేము ప్రయత్నం చేయొచ్చా, లేదా మా ప్రయత్నమే చేసుకోవచ్చా, లేదా ఉద్యోగాల్లో ఆఫీస్లో కంపెనీల్లో కూడా పంపించాలి అని చెప్పని అంటూ ఉంటారు. కాబట్టి వీటికి ముఖ్యంగా ఇక్కడ అష్టమాధిపతి కనెక్షన్ అనేది రావాలి. 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్ కనెక్షన్ రావాలి. అలాగే వీరికి దశమాధిపతితో పాటు అష్టమాధిపతికి కనెక్షన్, అంతర్దశలు, దశాంతర్దశలు లేదా వారి నక్షత్రాల్లో ఉన్నట్టయితే వారికి ఆ అవకాశం అనేది వస్తుంది. అలాగే 9th లార్డ్ కనెక్షన్ ఉన్నట్టయితే వీరికి అక్కడ ఫారెన్లో సెటిల్మెంట్ ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అక్కడ కొంతకాలం వీరు నివసిస్తారు, ఉద్యోగం చేస్తారు, లేదా అక్కడే సెటిల్ అవుతారు అని చెప్పని కూడా మనం చెప్పవచ్చు. అయితే గ్రహం ఏదైనా వక్రించి ఉన్నప్పుడు ఈ ఫలితం అనేది మళ్ళీ రివర్స్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రహం ఎలా ఉన్నది, అలాగే నవాంశలో ఆ గ్రహ స్థితి, గ్రహ బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. అలాగే మనం ఇందాకే చెప్పుకున్నట్టు ఈ 10th లార్డ్ ఏదైతే ఉన్నారో ఈయన 6, 8, 12 స్థానాల్లో ఉంటే కనుక వీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి దాన్ని సాధించాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి క్షేత్రాల్లో ఇప్పుడు కేంద్రాల్లో ఉన్నారు, కోణాల్లో ఉన్నారు అంటే వీరు చాలా తక్కువ ఎఫర్ట్తోనే వీళ్ళు ఆ ఉద్యోగంలో రాణిస్తారు, అలాగే విదేశాలు కూడా వెళ్ళగలుగుతారు. అదే ఉదాహరణకి ఈ 10th లార్డ్ వచ్చి లేదా 10th హౌస్లో ఉన్న గ్రహాలు వచ్చి మన 6వ భావంలో, 8వ భావంలో, 12వ భావంలో పడినట్టయితే వీళ్ళు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ అనేది పెడుతూ ఉండాలి. వాటికి సంబంధించిన పూజలు, అలాగే దానాలు, అలాగే కొంచెం వీలైతే శక్తి ఉన్నవాళ్ళు వాటికి కాస్త జపము పెట్టుకున్నట్టయితే, లేదు ఆ దశకి కొంత రక్తము ధరించినట్టయితే వారికి కొంత ఫేవరబుల్ అనేది జరగటం జరుగుతుంది, కొంత తొందరగా అవటం అనేది జరుగుతుంది. ఏదైనా సరే కొంత వీరు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది, కొంత డిలే కూడా అయ్యే అవకాశం అనేది వీరికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఇందా చెప్పుకున్నట్టు 9th లార్డ్ కనెక్షన్, అలాగే 12th లార్డ్ కనెక్షన్ ఉన్నా కూడా వీరు ఎక్కువగా విదేశాల్లో ఉంటారు అని చెప్పని వీరికి చెప్పవచ్చు. అలాగే ఇంటర్చేంజ్ ఆఫ్ 9th లార్డ్ అండ్ 12th లార్డ్, 12వ అధిపతి వచ్చి 9వ గృహంలో, అలాగే 9వ అధిపతి వచ్చి 12వ భావంలో ఉన్నా కూడా వీరికి విదేశాల్లో సెటిల్మెంట్ ఉద్యోగం ద్వారా ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. మరికొన్ని విషయాలు మనం మరికొన్ని వీడియోస్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియోలో సందేహం ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.